హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జీవితం అంటే ఏమిటి అనే విషయం గురించి నేర్చుకుందాం. జీవితం అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండటం కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా ముందుకు సాగటం. మనకు కావాల్సినవి వెంటనే దొరకకపోవచ్చు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కొన్నిసార్లు దూరం అవ్వచ్చు. కానీ అందుకే మన ప్రయాణాన్ని ఆపకూడదు. డబ్బు సంపాదించడమే జీవితమా? సంతోషంగా ఉండటమే జీవితమా? కష్టాలు లేకుండా జీవించడమే జీవితమా? లేదా మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి నుంచి ఏదైనా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితమా? ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆశ ఉంటుంది, నిరాశ ఉంటుంది, విజయం ఉంటుంది, ఓటమి కూడా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు కష్టంగా ఉన్న పరిస్థితి రేపు మారవచ్చు. ఈరోజు మనతో లేని వ్యక్తి రేపు మన విలువ తెలుసుకోవచ్చు. ఈరోజు మనం చిన్న స్థాయిలో ఉండవచ్చు, కానీ రేపు మన కృషి మనల్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన ఆశను వదులుకోకూడదు. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు మిత్రులారా. చాలామంది జీవితంలో కష్టాలు వస్తే నా జీవితంలోనే ఎందుకు ఇన్ని సమస్యలు అని ఆలోచిస్తారు. కానీ నిజం ఏమిటంటే కష్టాలు లేని జీవితం ఎవరికీ ఉండదు. డబ్బు ఉన్నవారికి ఒక సమస్య ఉంటుంది, డబ్బు లేని వారికి మరో సమస్య ఉంటుంది. చదువుకున్న వారికి ఒక బాధ ఉంటుంది, చదువు తక్కువ ఉన్నవారికి మరో బాధ ఉంటుంది. అంటే ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక పోరాటం చేస్తున్నాడు. మనకు కనిపించేది వాళ్ళ నవ్వు మాత్రమే. వాళ్ళు లోపల పడుతున్న బాధ మనకు కనిపించదు. కాబట్టి మన జీవితాన్ని ఇతరుల జీవితంతో పోల్చుకోవద్దు. ఎవరో మంచి ఇల్లు కట్టుకున్నారని బాధపడకండి, ఎవరో మంచి ఉద్యోగం చేస్తున్నారని నిరాశపడకండి, ఎవరో త్వరగా విజయం సాధించారని మీ ప్రయాణాన్ని చిన్నగా చూడకండి. మీ సమయం మీకు వస్తుంది. ఒక చెట్టు ఒక్క రోజులో పెద్దది కాదు. మొదట విత్తనం నేలలో పడుతుంది, తర్వాత మొలక వస్తుంది, తర్వాత చిన్న మొక్క అవుతుంది. కాలం గడిచిన తర్వాత పెద్ద చెట్టు అవుతుంది. మన జీవితం కూడా అంతే. ముందుగా ప్రయత్నం, తర్వాత ఓపిక, తర్వాత అనుభవం, చివరికి విజయం. ప్రేక్షకులకు ఒక ప్రశ్న, మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న పెద్ద కష్టం ఏమిటి? కామెంట్లో ఒక మాటలో చెప్పండి. కష్టం మనకు నేర్పేది. కష్టం వచ్చినప్పుడు మనం బాధపడటం సహజం, కానీ కష్టాన్ని శాపంగా చూడకండి. కొన్నిసార్లు కష్టమే మనకు గొప్ప గురువు అవుతుంది. కష్టం వచ్చినప్పుడు
మనకు ఎవరు నిజంగా మనవాళ్ళు అనేది తెలుస్తుంది. డబ్బున్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు మన పక్కన నిలిచేవాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఓటమి వచ్చినప్పుడు మనలో ఉన్న బలం తెలుస్తుంది. ఒకసారి ఓడిపోయామని మనం ఓడిపోయిన వాళ్ళం కాదు. ప్రయత్నం మానేసినప్పుడే నిజమైన ఓటమి. ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయితే అతని జీవితం ముగిసిపోదు. ఒక ఉద్యోగం పోతే భవిష్యత్ ముగిసిపోదు. ఒక వ్యాపారంలో నష్టం వస్తే మళ్ళీ ప్రారంభించలేమని కాదు. మనకు ఒక దారి మూసుకుపోతే మరో దారి వెతకాలి. జీవితం మనల్ని పరీక్షిస్తుంది, కానీ మనం ఓపికగా నిలబడితే అదే జీవితం మనకు అవకాశం కూడా ఇస్తుంది. ఇతరుల మాటలకు భయపడకండి. మన జీవితంలో చాలాసార్లు మనల్ని ఆపేది సమస్య కాదు, ఇతరుల మాటలు. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇది నీకు సరిపోదు, ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఇలాంటి మాటలు చాలామంది వింటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. మీ కలలను మీరే నెరవేర్చాలి. ఇతరులు చెప్పిన మాటలతో మీ లక్ష్యాన్ని వదులుకోకండి. మీరు ఏ పని మొదలుపెట్టినా కొంతమంది నవ్వుతారు. మీరు విజయం సాధించిన తర్వాత అదే వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తారు. అందుకే విమర్శలకు భయపడకండి. విమర్శలో ఉపయోగకరమైన విషయం ఉంటే నేర్చుకోండి, కానీ అవమానించే మాటలను మనసులో పెట్టుకుని మీ ప్రయాణాన్ని ఆపకండి. మీపై మీకు నమ్మకం ఉంటే మీ అడుగులు నెమ్మదిగా అయినా ముందుకు వెళతాయి. సమయం విలువ. జీవితంలో చాలా విలువైనది డబ్బు కాదు, సమయం. పోయిన డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. చాలామంది రేపటి నుంచి మొదలు పెడతాను అంటారు. రేపు వస్తుంది, మళ్ళీ ఇంకో రేపు వస్తుంది, అలా రోజులు గడిచిపోతాయి. కాబట్టి చేయాల్సిన మంచి పని ఈరోజే ప్రారంభించాలి. చిన్న పని అయినా ప్రారంభించండి. రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకోండి. రోజుకు కొంత సమయం మీ లక్ష్యం కోసం కేటాయించండి. ఒక గంట చదవలేకపోతే 10 నిమిషాలు చదవండి. పెద్ద పని చేయలేకపోతే చిన్న పని చేయండి. కానీ ఖాళీగా ఉండి నా జీవితం మారడం లేదు అని అనుకోకండి. చిన్న చిన్న ప్రయత్నాలే ఒకరోజు పెద్ద మార్పును తీసుకొస్తాయి. డబ్బు మరియు సంతోషం. డబ్బు జీవితంలో అవసరం. డబ్బు లేకుండా చాలా అవసరాలు తీర్చుకోవడం కష్టం. కాబట్టి డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ డబ్బే జీవితం కాదు. డబ్బు కోసం ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. డబ్బు కోసం కుటుంబాన్ని మర్చిపోకండి. డబ్బు కోసం మంచితనాన్ని కోల్పోకండి. మన దగ్గర ఎంత డబ్బు ఉందో కంటే మనతో ఎంత మంచి మనుషులు ఉన్నారో కూడా ముఖ్యం. మనకు తినడానికి ఆహారం ఉండటం గొప్ప విషయం. మనల్ని ప్రేమించే కుటుంబం ఉండటం గొప్ప విషయం. మనకు ఆరోగ్యం ఉండటం గొప్ప విషయం. మనకు మళ్ళీ ప్రయత్నించే అవకాశం ఉండటం కూడా గొప్ప విషయం.
సంతోషం అంటే ఎప్పుడూ పెద్ద విషయాలు కాదు, చిన్న విషయాల్లో ఆనందాన్ని చూడటం కూడా సంతోషమే. కుటుంబం మరియు సంబంధాలు. మన జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైనది. కానీ కొన్నిసార్లు మనం బయట వాళ్ళ కోసం ఎక్కువ సమయం కేటాయించి మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాం. మనతో ఎప్పుడూ ఉండే వాళ్ళ విలువ మనకు ఆలస్యంగా తెలుస్తుంది. అమ్మ ప్రేమను మాటల్లో చెప్పలేం. నాన్న కష్టాన్ని కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేం. కుటుంబ సభ్యులు మన కోసం చేసే చిన్న పనులను కూడా గౌరవించాలి. వారితో ప్రేమగా మాట్లాడాలి. కోపం వచ్చినప్పుడు కఠినమైన మాటలు మాట్లాడకండి. ఎందుకంటే గాయం మానిపోవచ్చు, కానీ మాట వల్ల కలిగిన బాధ చాలా కాలం గుర్తుండిపోతుంది. క్షమించడం బలహీనత కాదు. కొన్నిసార్లు సంబంధాన్ని కాపాడడానికి మనం ఒక అడుగు వెనక్కి వేయడం కూడా గొప్పతనం. ఓటమి నుంచి విజయం వరకు. విజయం సాధించిన వాళ్ళందరూ మొదటి ప్రయత్నంలోనే గెలవలేదు. వాళ్ళు కూడా తప్పులు చేశారు, వాళ్ళు కూడా ఓడిపోయారు, వాళ్ళు కూడా నిరాశపడ్డారు. కానీ వారు ప్రయత్నాన్ని ఆపలేదు. విజయం అంటే ఎప్పుడూ గెలవడం కాదు, పడిపోయిన తర్వాత మళ్ళీ లేవటం. తప్పు చేసిన తర్వాత దాన్ని సరిచేయటం. ఓడిపోయిన తర్వాత మరోసారి ప్రయత్నించటం. మీరు ఈరోజు చిన్న స్థాయిలో ఉండవచ్చు. మీ ప్రయత్నాన్ని ఎవరూ గుర్తించకపోవచ్చు. మీ మాటలను ఎవరూ వినకపోవచ్చు. కానీ మీరు మీ పని నిజాయితీగా చేస్తూ ముందుకు వెళితే ఒకరోజు మీ కృషికి విలువ తప్పకుండా వస్తుంది. మీ వేగం తక్కువ కావచ్చు, కానీ మీ ప్రయాణం ఆగకూడదు. మిత్రులారా, ఈరోజు మనం జీవితం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. జీవితం అంటే కేవలం సంతోషం కాదు, బాధ కూడా జీవితం, విజయం కూడా జీవితం, ఓటమి కూడా జీవితం. మనకు నచ్చిన వాళ్ళు మనతో ఉండటం జీవితం. కొన్నిసార్లు మనకు నచ్చిన వాళ్ళు దూరం కావడం కూడా జీవితం. కానీ ఏ పరిస్థితి వచ్చినా మనల్ని మనం కోల్పోకూడదు. మన ఆశను వదులుకోకూడదు. మన ప్రయత్నాన్ని ఆపకూడదు. ఈరోజు కష్టం ఉంటే రేపు మార్పు రావచ్చు. ఈరోజు ఓటమి ఉంటే రేపు విజయం రావచ్చు. కానీ మనం ముందుకు నడవాలి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఒక మాట: మీ జీవితం విలువైనది, మీ కలలు ముఖ్యమైనవి, మీ ప్రయత్నం వృధా కాదు. నెమ్మదిగా అయినా ముందుకు సాగండి. ఒకరోజు మీ కష్టానికి మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి విషయంతో కలుద్దాం. జీవితంలో ఎప్పుడూ ఆశను వదులుకోకండి, ఎందుకంటే మీ కథ ఇంకా పూర్తి కాలేదు.